దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ధ్యానించుతున్న ప్రకారంగానే పరిశుద్ధ గ్రంథములో పునరుత్థానము చెందిన వారిని గురించి అనేక వారములుగా మనము ధ్యానించుతున్నాము. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క విధముగా పునరుత్థానము చెంది ఉన్నారు. ప్రారంభములో నుండి మనము ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా ఎలీషా ఒక వ్యక్తిని, మరణించిన వ్యక్తిని లేపినప్పుడు ఆ యవనస్తుడి యొక్క శరీరములో ఉష్ణముని కలిగించి ఆ ఉష్ణము ద్వారా ఆ కుమారుణ్ణి లేవనెత్తి ఉన్నాడు. దానిని గురించి మన యొక్క జీవితంలో దేవుడు కలిగించుచున్న ఈ ఆత్మీయమైన ఉష్ణము అనగా మన యొక్క జీవితంలో చల్లారిపోయిన అనుభవంలోనో వెచ్చగా ఉన్న అనుభవంలోనో నిలువెచ్చగా కాకుండా వెచ్చగా ఉష్ణముతో నిండి ఉన్న జీవితం అని చేసినప్పుడు మనలో ఒక పునరుత్థానము కలుగుతున్నదనే విషయముని గురించి మనము ధ్యానించి ఉన్నాము. నిశ్చయముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలీషా యొక్క శరీరములో ఉన్న వేడి, ఆ ఉష్ణము ఆ యవనస్తుని, ఆ యొక్క బాలుని లేవనెత్తి ఉన్నది. మనలో కూడా మన యొక్క జీవితంలో దాగి ఉన్న అభిషేకం యొక్క ఉష్ణము, ఇవి మన యొక్క జీవితముని లేవనెత్తుచున్నది. రెండవదిగా ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా యొక్క సమాధిలో చనిపోయిన ఒక వ్యక్తిని పాతిపెట్టుటకు వెళ్ళినప్పుడు అక్కడ వేరే దండు వారికి విరోధముగా వచ్చుచున్న కార్యములని ఎరిగి ఎలీషా యొక్క సమాధిలో పడవేసి వెళ్ళినప్పుడు ఎలీషా యొక్క ఎముకలని అవి తాకిన వెంటనే అక్కడ ఒక పునరుత్థానము కలిగి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి ఈ యొక్క ఎలీషా యొక్క ఎముకలని చెప్పినప్పుడు అవి పరిశుద్ధుల యొక్క ఉపదేశముల ద్వారా మన యొక్క జీవితంలో ఒక పునరుత్థానము కలుగుచున్నది, మనలో జీవము కలుగుచున్నది అనే విషయముని మనము ధ్యానించి ఉన్నాము. ఎలీషా యొక్క శరీరములో దాగి ఉన్న ఆ ఉపదేశము ఏలియా యొద్ద నుండి తాను పొంది ఉన్న అభిషేకము, తన యొక్క జీవితంలో తాను పొంది ఉన్న శక్తిని బట్టి అయిన ఉపదేశముల ద్వారా అక్కడ ఒక పునరుత్థానము కలిగి ఉన్నది. మనలో కూడా ఈ పరిశుద్ధాత్మిక అభిషేకం మనలో దాగి ఉండి ఈ పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు బయలుపరచబడుతున్న ఈ ఉపదేశములు మనల్ని జీవింపజేయుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా యేసు ప్రభు ఒక యవనస్తుని లేవనెత్తినప్పుడు అక్కడ వారి యొక్క విజ్ఞాపనని బట్టియో లేకపోయినట్లయితే వారిని యేసు ప్రభు ఎరిగి ఉందరని ఆ కారణముని బట్టియో ఏ కారణముల చేత యేసు ప్రభు ఆ యవనస్తుని లేవనెత్తలేదు. ఆ యవనస్తుని సజీవముగా లేపుటకు ఒకే ఒక కారణము, యేసు ప్రభు ఆ యొక్క యవనస్తుడి యొక్క తల్లి యందు జాలిపడి ఆమె ఏడ్చుచు ఆ పట్టణం యొక్క గవని యొద్దకు వచ్చినప్పుడు ఏడ్చుచు ఉండటమని యేసు ప్రభు చూసి ఆ స్థలములో ఆ యవనస్తుని లేవనెత్తి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు లేవనెత్తినది తనకు కలిగి ఉన్న జాలి, మనుషుల యందు కలిగి ఉన్న జాలిని బట్టి ఒక పునరుత్థానము కలిగి ఉన్నది. దీనిని బట్టి కూడా మనం ధ్యానించినప్పుడు మనలోనూ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, దయా దాక్షణ్యములు మనలో కూడా అవి క్రియ చేయుచున్నప్పుడు ఆ జాలి, దయా దాక్షణ్యముల ద్వారా మనలో జీవింపచేయబడుచున్న అనుభవములు కలుగుతున్నది. మనము కూడా దేవుని యొద్ద నుండి కనికరముని పొందుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈ పునరుత్థాన క్రియలు జరిపించబడుతున్నది. అటు తర్వాత
సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె విషయంలో యేసు ప్రభు ఆమెని లేపినప్పుడు యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నదని చెప్పి ఉన్నారు. అప్పుడు వారు ఎవరిని విశ్వసించక వారు నవ్వి పరిహాసము అపహాసము చేసి ఉన్నారు. వారందరినీ దేవుడి యేసు ప్రభు బయటకు పంపించి ఆ స్థలములో ఆ చిన్నదాని యొక్క చేతులని పట్టుకొని లేవనెత్తి ఉన్నారు. యేసు ప్రభు యొక్క స్వరము చిన్నదానా లెమ్మని చెప్పిన వెంటనే ఆమె లేచి కూర్చొని ఉన్నట్లు మనము చదువుతున్నాము. దానిని బట్టి మనలో దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క కుడి హస్తమును మనల్ని లేవనెత్తుచున్నది. మన యొక్క జీవితంలో దేవుని యొక్క కుడి హస్తమని చెప్పినట్లయితే అవి దేవుని యొక్క బలమని బయలుపరుచుచున్నది. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్కు శక్తి, ఆయన యొక్క నోటిలో నుండి వచ్చుచున్న స్వరము ఒక వ్యక్తిని లేవనెత్తుచున్నది. దీనిని బట్టి మనము కూడా దేవుని యొక్క కుడి హస్తము ద్వారా నడిపించబడి ఆయన మన యొక్క చేతులని పట్టుకొని నడిపించుచున్నప్పుడును, ఆయన యొక్క స్వరముని వినుచున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మరణము తొలగింపబడి మన యొక్క జీవితంలో ఒక పునరుత్థానము ఆ స్థలములో కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత లాజరు యొక్క పునరుత్థాన విషయమునకు వచ్చినట్లయితే అక్కడ యేసు ప్రభు తన యొక్క నామముని మహిమపరచు నిమిత్తము అక్కడ లాజరు యొక్క మరణమునకు తర్వాత యేసు ప్రభు ఆ స్థలంలో వచ్చి ఉన్నారు. అక్కడ యేసు ప్రభు బిగ్గరగా లాజరు బయటకు రమ్మని చెప్పినప్పుడు అక్కడ లాజరు బయటకు వచ్చి ఉన్నాడు. ఆ సందర్భంలో చూసినట్లయితే యేసు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభువా మీరు నా యొక్క ప్రార్థనలని ఆలకించుచున్నారు గనక స్తోత్రం అని చెప్పి జనులందరూ ఎరుగునట్లే ఈ మాటలని పలికి ఉన్నారు. దీనిని బట్టి చూసినట్లయితే ఆ పునరుత్థానము యేసు ప్రభు యొక్క మాటని బట్టి కాదు కానీ యేసు ప్రభు యొక్క విజ్ఞాపనని బట్టి జరిగి ఉన్న ఒక పునరుత్థానం. ఆ స్థలములో లాజరుని గురించి తన యొక్క తండ్రిని వేడుకొనినప్పుడు తండ్రి తన యొక్క ప్రార్థనలని విని ఆ స్థలములో లాజరుని లేవనెత్తి ఉన్నారు. అదే విధముగానే మనలో ఒక పునరుత్థాన క్రియ ఏ విధముగా జరుగుతున్నదంటే మన యొక్క జీవితము నిమిత్తము మన యొక్క యేసు ప్రభు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయటము ద్వారా మనలో ఒక పునరుత్థాన క్రియ జరుగుతున్నది. లేని ఎడల తండ్రి యొద్ద విజ్ఞాపన చేయని ఎడల మన యొక్క జీవితంలో మరణము సంభవించబడి లేపబడని వారై మన యొక్క జీవితము నశించిపోతున్నది. కానీ యేసు ప్రభు యొక్క విజ్ఞాపన తండ్రి యొక్క కుడిపార్శ్వములో ఉండి మన నిమిత్తము ప్రధాన యాజకుడై మన యొక్క బలహీనతలను ఎరిగి ఉన్న ప్రధాన యాజకుడై తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచున్నందున మనకు ఈ పునరుత్థాన క్రియలు మనలో ఉన్న మరణ పరిస్థితి మార్చబడి మన యొక్క జీవితంలో ఒక పునరుత్థాన క్రియ జరుగుతున్నది. అటు తర్వాత యేసు ప్రభు మరణించినప్పుడు అనేక పరిశుద్ధులు పునరుత్థానులై లేచి ఉన్నారని మనము ధ్యానించి ఉన్నాము. వాటిని బట్టి చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మన యొక్క జీవితంలో ఒక పునరుత్థానము నిశ్చయముగా జరుగుతున్నది. అనగా యేసు ప్రభు యొక్క మరణము నా నిమిత్తమే ఆయన యొక్క మరణము సంభవించి ఉన్నదనే విశ్వాసము మనలో కలిగినప్పుడు చనిపోయిన అనుభవంలో ఉన్నవారు కూడా లేపబడుతున్నారు. మనలోనూ నిశ్చయముగా యేసు ప్రభు యొక్క మరణము ఆయన మరణించి ధర్మశాస్త్రముని కొట్టివేసి ధర్మశాస్త్రముని బట్టి కాకుండా కృపాకాలమని కృప ద్వారా పూర్ణతని కలిగించు నిమిత్తము తాను చేసి ఉన్న క్రియని
విశ్వసించినట్లయితే మనలో ఒక పునరుత్థానము జరుగుతున్నది. అటు తర్వాత పౌలు అపొస్తలుల కార్యములో మనము చదివినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు అనేక సమయముగా ఒక కిటికీ పైన ఉండి కూర్చొని దేవుని యొక్క వాక్యములని వినుచు ఉన్నప్పుడు తాను కిటికీలో నుండి పడి చనిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించాలని కోరుచున్నాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వాక్యము నుండి చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఈ యవనస్తుడి యొక్క పరిస్థితిని చూసినట్లయితే తాను అనేక సమయం వరకు పౌలు ప్రసంగించుచున్నందున ఆ ప్రసంగ వాక్యములని వినుచు నిద్రమత్తుడై గాఢ నిద్ర కలిగి 3వ అంతస్తులో నుండి తాను క్రింద పడి చనిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క అనుభవములన్నిటినీ కూడా ధ్యానించినట్లయితే ఒక విధముగా ఈ యవనస్తుడు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగిన పరిస్థితిలో ఉన్నవాడే, కానీ తన యొక్క జీవితంలో తాను దేవుని యొక్క వాక్యములని వినుటకైనను దేవుని యొక్క కార్యములని విని దాని విషయమై క్రియ చేయుటకైనను తన యొక్క జీవితంలో ఉన్న ఎదుగుదల ఎక్కువగా దేవుని యొక్క వాక్యములని వినుచున్న ఎదుగుదల లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సమయముల వరకు అనేక మధ్యరాత్రి వరకు పౌలు ప్రసంగించుచుండగా ఆ గాఢ నిద్ర కలిగి వారు ఆ యవనస్తుడు క్రింద పడి చనిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో ఈ యవనస్తుడి యొక్క జీవితంలో ఉన్న మొదటి అనుభవాన్ని చూసినట్లయితే తనలో దేవుని యొక్క వాక్యములని వినవలనని ఆసక్తి కలిగి ఉండినను వారి యొక్క జీవితంలో వారు ఈ కిటికీ ఎద్ద కూర్చొని ఉన్న అనుభవాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములని వినవలను, అదే విధముగా లోకముని కూడా చూస్తూ ఉండవలను. తన యొక్క ఆశలు తన యొక్క కన్నులు రెండు వైపు చూచుచున్నదిగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరణము రక్షణకు ముందు కలుగుచున్న మరణము కాదు. ఈ మరణము రక్షింపబడిన తర్వాత వారి ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత వారి యొక్క జీవితంలో లోకం వైపు తమ యొక్క జీవితంలో వెళ్ళుచున్నప్పుడు మరణము కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా ఒక వ్యక్తి పాపములో నుండి రక్షింపబడటము అంత కష్టమైన కార్యము కాదు. కానీ రక్షణ పొందిన అదే వ్యక్తి తాను మంచిగా ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత పడిపోయినప్పుడు వారు మరలా లేపబడటము, వారు తమ యొక్క జీవితంలో తిరిగి వారిని తీసుకుని రావటము శ్రేష్టమైన కార్యం. దీనిని గురించి మరణము నుండి నీవు తప్పించదమని వెనకబడిన జీవితముని గురించి యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు నీవు తప్పిపోయిన మార్గములో నుండి తప్పించినట్లయితే మరణము నుండి వారిని రక్షించదమని చెప్పుచున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యము నుండి చదవండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. సత్యము నుండి తొలగిపోయిన వారిని
వాని మార్గముని మళ్లించి ఆ పాపములో నుండి రక్షించుచున్నవాడు మరణములో నుండి వాని యొక్క ప్రాణముని తప్పించువాడని తెలుసుకొనవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఈ యవన స్త్రీ యొక్క జీవితంలో ఉన్న అనుభవమే వెనుకబడిపోయిన ఒక జీవితం యొక్క అనుభవం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే ఇశ్రాయేల్ జనులని దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొని రావటము గొప్ప విషయము కాదు. దేవుడు ఇశ్రాయేల్ జనులు 430 సంవత్సరములు ఇశ్రాయేల్ జనులు ఐగుప్తులో ఉన్నారు. వారు అక్కడనే ఉండిపోయారు. ఫరో యొక్క హృదయముని కఠినపరిచిన వెంటనే వారు ఇశ్రాయేల్ జనులు అందరూ ఐగుప్తులో నుండి బయలుదేరి రావాలను అని చెప్పి దేవుడు అనేక విధములైన తెగులు వాటి ద్వారా ఐగుప్తులో నుండి వారందరిని రప్పించి ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ దేశమునకు వారు కనాన్ దేశమును స్వతంత్రించుకున్న తర్వాత వారి జీవితంలో మరలా పాపము చేసి పడద్రోయబడిన తర్వాత బబిలోన్ దేశమునకు వారు సరగా పట్టబడి కొనిపోబడి ఉన్నారు. బబిలోన్ దేశమునకు కొనిపోబడిన తర్వాత అక్కడ నుండి దేవుడు వారిని విడిపించవాలని కోరినను వారు విడుదలని కోరుకొనటం లేదు. వారి జీవితంలో విడుదలని కోరకుండా నెహెమ్యా, ఎస్రా ఈ యొక్క గ్రంథముల్లో చదువుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవుని యొక్క పనిని చేయండి, మేము ఇక్కడ నుండి ధనమని ఆస్తులని పంపిస్తాము, మీరు వెళ్ళి దేవుని యొక్క కార్యములని చేయండి అని పంపించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో ఈ పరిస్థితి ఉన్నది. వారు అనేకుల యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములని చేయుటకు ఆసక్తితో తమ యొక్క ఆస్తులని ఇవ్వగలరు, తమ యొక్క ధనములని అన్నిటిని ఇవ్వగలరు, దానిలో సంతోషించదురు. కానీ వారు మాత్రం బబిలోన్లోనే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో ఈ పడిపోయిన అనుభవములో అనేకులు ఈ దినముల్లో కనబడుతున్నారు. ఈ యవనస్తుడు కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాడు. మనలో దేవుని యొక్క కార్యముల్లో ఎదిగిన అనుభవంలో ఉన్న అనేకులు వారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఒక ప్రక్కన దేవుని యొక్క కార్యముల్లోనూ సంతోషించదరు, అదే విధముగా మరొక ప్రక్కన చూసినట్లయితే లోక కార్యములను వారికి అవసరం. లోక ఆస్తులు, లోక సంబంధమైన అనుభవములు, లోక సంబంధమైన కార్యములను అవసరముగానే ఉన్నది. బబిలోన్లో చెరగా పట్టబడిన వారు బబిలోన్లో నుండి తిరిగి రావటకు వారు కోరుకొనటం లేదు. వారే ఈ నెహెమ్యా, ఎస్రా వీరందరితో చెప్పి పంపించి వారు దేవుని యొక్క ఆ ప్రాకారములని, మందిరములని వీటన్నిటిని కట్టుటకు కావలసిన ఖర్చులు వాటన్నిటినీ వారు అక్కడ నుండి పంపించదురు. కానీ ఇశ్రాయేల్ దేశమునకు రావటకు వారు ఇష్టపడటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందునిమిత్తమే ఈ యొక్క వాక్యములను బట్టి చూసినట్లయితే ఇక్కడ ఆ ఇంటి పైన 3వ అంతస్తులో అక్కడ పౌలు ప్రసంగించుచున్నాడు. అనేక దీపములు ఆ ఇంటిలో వెలుగుచున్నది. కానీ తన యొక్క ఈ యవనస్తుని యొక్క జీవితంలో మాత్రము కిటికీ పైన కూర్చొని ఉన్న అనుభవమే గలదు. అందునిమిత్తమే మరణము సంభవించుచున్నది. దేవుని యొక్క వాక్యం యొక్క ఆధారముని బట్టి ఒక వ్యక్తి సత్యములో నిలబడక వారు లోకం వైపు వెళ్ళుచున్న వారైతే వారి యొక్క జీవితంలో నిశ్చయముగా మరణము నుండియే వారు తప్పించబడుచున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు ఒక వ్యక్తి యొక్క వెనుకబడిపోయిన జీవితము మరణము. వీరు ఏ విధముగా తిరిగి లేపబడుచున్నారు, వీరి యొక్క పునరుద్ధానము ఏ విధముగా మరలా కలుగుచున్నదని మనము ధ్యానించినట్లయితే పౌలు ఈ యవనస్తుడు చనిపోయి ఉన్నాడని తెలిసిన వెంటనే తాను క్రిందకు దిగి వెళ్ళి ఆ యవనస్తుని హత్తుకొని ఇతనిలో ప్రాణము ఉన్నదని చెప్పి పౌలు పైకి వెళ్ళిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి 20వ అధ్యాయము 10వ వాక్యము చదవండి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకుని, మీరు తొందరపడకుడి,
అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు తాను క్రిందకు దిగి వెళ్ళి, మీరు తొందరపడకుడి, వాని ప్రాణం వానిలో ఉన్నదని చెప్పి మరలా వెళ్ళి ప్రసంగం చేయించు ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానం ఎలా కలుగుతున్నదంటే, పౌలు తాను ఆ యవనస్తుని కౌగలించుకొని ఆ స్థలములో తాను ఇతని ప్రాణం ఇతనిలో ఉన్నదని చెప్పి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి, ఈ అపోస్తులుడి యొక్క స్పర్శ, ఈ అపోస్తులుడి యొక్క ఐక్యత ఆ యవనస్తుని లేవనెత్తుచున్నది. రెండవదిగా, పౌలు యొక్క మాట, విశ్వాసము కలిగిన మాట, ఇతని ప్రాణము ఈయనలో ఉన్నది అని చెప్పి తాను మరలా ప్రసంగించటకు తాను వెళ్ళి ఉన్నాడు. ఇటువంటి అనుభవములో ఈ యవనస్తుడు పునరుత్థానము చెంది ఉన్నాడు. దీనిని బట్టి మనలో ఈ లోక సంబంధమైన కార్యములలో నుండి, పలు విధములైన వెనుకబడిపోయిన జీవితంలో నుండి, వెనుకబడిపోయిన అనుభవములలో నుండి మనం మరలా మన యొక్క జీవితంలో మనము లేపబడవలను, మరలా మన యొక్క జీవితంలో పునరుత్థానము చెంది సజీవముగా లేపబడవలనంటే, మన యొక్క జీవితంలో ఈ పౌలు ఏ విధముగా ఆ యవనస్తుని కౌగలించుకొని ఉన్నాడో, మనము కూడా పరిశుద్ధులతో ఉన్న ఐక్యతలో మనము స్థిరపరచబడి, పరిశుద్ధులతో ఉన్న ఐక్యతని మనము నూతనపరుచుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఒక మరలా పునరుత్థానము కలుగుతున్నది. అపోస్తలుడు ఈ పౌలు యొక్క జీవితంలో కలిగి ఉన్న ఈ ఐక్యత, పౌలు వాని మీద పడి వానిని కౌగలించుకొని ఇతనిలో ప్రాణం ఉన్నదని చెప్పి వెళ్ళి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా మన యొక్క జీవితంలో మనము ఇటువంటి పరిశుద్ధుల యొక్క ఐక్యతని కాపాడుకొనొచ్చు. ఇటువంటి ఐక్యత గలవారుగా మనం మారినప్పుడు మన యొక్క ప్రాణము మరలా మన యొక్క జీవితంలో తిరిగి వచ్చుచున్నది. మరలా మన యొక్క జీవితంలో ఈ వెనుకబడిపోయిన జీవితంలో నుండి మరలా మనం మార్చబడి, మరణములో నుండి విడుదల పొంది జీవము గలవారై మనము లేపబడుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క యవనస్తుడు పౌలు చెప్పి ఉన్న మాటని బట్టి, మీరు తొందరపడకుడి, ఈయనలో ప్రాణం ఉన్నది అని చెప్పి ఉన్నాడు. నిశ్చయముగా మనమును, మన యొక్క పరిశుద్ధులు, మన యొక్క అపోస్తలులు వీరు చెప్పుచున్న మాటలని విశ్వసించినప్పుడు ఆ మాటని బట్టి ఒక పునరుత్థానము కలుగుతున్నది. దానికి ఆధారముగా పరిశుద్ధ గ్రంథములో కొన్ని వాక్యములని మనము చదువుతున్నప్పుడు, దేవుడు తన యొక్క సేవకుల యొక్క మాటలని రూఢిపరచుచున్న దేవుడు, తన యొక్క సేవకుల యొక్క మాటలని స్థిరపరిచి వాటిని బట్టియే చేయుచున్న దేవుడై ఉన్నారు. ఈరోజు మనలో, మన యొక్క జీవితంలో నిశ్చయముగా అటువంటి ఐక్యత గలవారుగా ఉన్నప్పుడు వారి యొక్క మాటలని విశ్వసించి నమ్మి, వారి యొక్క మాటలని మనం స్థిరముగా మనం విశ్వసించినప్పుడు మనలో ఒక పునరుత్థానం కలుగుతున్నది. ఆ జనులందరూ, ఆ యవనస్తుడు ఆ మాటని వినకపోయి ఉండవచ్చు, కానీ ఆ చుట్టూన్న జనులు దానిని నమ్మి ఉన్నారు. పౌలు యొక్క మాటని బట్టియే సజీవుడై ఆ యవనస్తుడిని లేపి పౌలు యొద్దకు తీసుకొని పోయి ఉన్నారు. మరలా ఆ యవనస్తుడి యొక్క జీవితంలో మరలా కిటికీ పైన కూర్చొని ఉన్న అనుభవము కలగదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరణము సాధారణముగా జరిగి ఉన్న మరణము కాదు, తాను పడిపోవటము ద్వారా జరిగి ఉన్న మరణము. ఈరోజు మనలో కూడా సాధారణముగా మన యొక్క జీవితంలో ఏదో మనమే మన సాధారణమైన అనుభవంలో మరణించుచున్నామని కాదు. అక్కడ పౌలు 3వ అంతస్తులో ప్రసంగించుచున్నాడు. 3వ అంతస్తు అని చెప్పినప్పుడు
ఆ అనుభవము ఆత్మీయ జీవితంలో 3వ అంతస్తు అని చెప్పినప్పుడు అది ఒక ఉన్నతమైన అనుభవం. దానిని ఆధారముగా మనం ధ్యానించినట్లయితే నోహా ఓడలో ఓడ కూడా నోవా దానిని కట్టినప్పుడు 3 అంతస్తులుగానే దానిని కట్టి ఉన్నాడు. తాను 3వ అంతస్తులోనే నివసించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మనము పౌలు తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత తానును తన యొక్క జీవితంలో 3వ ఆకాశం వరకు కొనిపోబడెను అని రాయబడి ఉన్నది. అక్కడ కూడా 3 అనుభవములే ఆ స్థలములో కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఈ యొక్క 3వ అంతస్తు అని చెప్పినప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి దేవుని యొక్క వాక్యములని విని వెలిగింపబడి ఉన్న దినములని ఇవి పోల్చి మనము ధ్యానించవచ్చు. ఆ యవనస్తుడు దీపములన్నీ వెలుగుచుండగా కిటికీలో కూర్చొని ఉండి వాక్యములను వినుచు గాఢ నిద్ర కలిగి పడిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు దేవుడు ఈ గాఢ నిద్రని అనుమతించుచున్నారని మనము ధ్యానించినట్లయితే యెషయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడికి కొందరికి గాఢ నిద్రని వారికి దేవుడు అనుగ్రహించుచున్నారు. అక్కడ ఎందు నిమిత్తము వారికి దేవుడు అనుగ్రహించుచున్నారని మనము ధ్యానించవచ్చు. యెషయా గ్రంథము 29వ అధ్యాయములో మనం చదివినప్పుడు 10వ వాక్యముని చదవండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములలో ఈ అధ్యాయం పూర్తిగా మనం చదివి చూసినట్లయితే దేవుడే వారికి గాఢ నిద్రని కలిగించి ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఎందు నిమిత్తం అని ధ్యానించినట్లయితే వారు పెదవులతోనే దేవునికి సమీపించుచున్నారు కానీ వారు హృదయపూర్వకముగా దేవునికి సమీపించలేదు అని రాయబడి ఉన్నది. దానిని బట్టి ఈ యవనస్తుడి యొక్క జీవితంలో కూడా అదే పరిస్థితి. తాను ఆ కిటికీ పైన కూర్చొని ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములని వినుచున్నట్టు అనిపిస్తుంది కానీ తాను అక్కడ వినుచున్నవాడై కనపడినను తాను దానిని వినువాడుగా కాకుండా నిద్రాశక్తి గలవాడుగా మార్చబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అధికముగా కూట సమయములలో నిద్ర రావడానికి కొన్ని కారణములు ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి నిద్ర రావడానికి ముందు అధికముగా ఎక్కువ శాతము ఏదైనా ఆలోచనలు దేవుని సన్నిధానములో కూర్చొని దేవుని యొక్క కార్యములని కాకుండా వేరే ఏ కార్యములని గురించి అయినను ఆలోచించుచూ ఉన్నప్పుడే నిద్రపోతారు. ఆలోచనని బట్టి నిద్ర వస్తుంది. అనేకుల జీవితంలో తమకు ఆ రోజు జరిగిన కార్యములలో ఆ రోజు ఏం జరిగిందో లేకపోతే రాబోతున్న దినముల్లో ఏం జరుగునో వీటిని గురించిన ఆలోచనతో దేవుని యొక్క సన్నిధానములో కూర్చొని ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. దేవుడు ఈ యవనస్తుడి యొక్క జీవితముని బట్టి మన యొక్క జీవితంలో మనము నేర్చుకోవాల్సిన కార్యము మనలో మరణము సంభవించకుండా ఉండవలనంటే 2 విధములైన మనసు గలవారై ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని వైపు మాత్రమే తేరి చూచుచు విశ్వాసముతో నిండిన వారై దేవుని యొక్క సన్నిధానములలో వాంఛతోను ఏక మనస్సుతో దేవుని యొక్క సన్నిధానములో కనబడినప్పుడే మరణము సంభవించదు. 2 విధములైన మనస్సు 2 విధములైన అనుభవములతో ఉన్నవారు తమ యొక్క జీవితంలో ఈ గాఢ నిద్ర వారి యొక్క జీవితంలోనూ అనుగ్రహించబడుతున్నది. అందువలన మనలో ఏ విధమైన మరణము సంభవించకుండా ఉండు నిమిత్తము దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఏ ఆలోచనతోనూ ఉండవద్దు. మన యొక్క సెంటర్ పాస్టర్ గారు ఎవరైనా ప్రార్థన సమయంలో ఇక్కడ చేతులు పెట్టుకొని కూర్చొని ఉంటే ఒప్పుకోరు. దానికి కారణం
వారు ఏదో ఆలోచనలో ఉన్నారని ఆయనకు తెలుసు. ఏదో ఆలోచనతో ఏదో కార్యముని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి అలా కూర్చొని ఉన్నప్పుడు ఒప్పుకోరు, గద్దిస్తారు. దానికి కారణమే గాఢ నిద్ర రావడానికి కారణమే వేరే ఆలోచనలు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత విశ్వాసముతో దేవుని గురించి మాత్రమే కనిపెట్టచ్చు, దేవుని యొద్ద నుండి ప్రార్థించచ్చు, జవాబు పొందుటకు విశ్వాసముతో ప్రార్థించటమే తప్ప వేరే కార్యములని ఆలోచించటమే మరణముని కలిగించుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈ యవనస్తుడు ద్వారా మనం తెలుసుకోవాల్సిన కార్యములలో అందరిలో అనేకుల జీవితంలో చూసినప్పుడు దేవుని యొక్క కార్యములలో దేవుని కొరకు ఏదైనా చేయాలంటే సంతోషముగా చేస్తారు. కానీ వారు దేవుని యొద్దకు సమీపించి వచ్చుచున్న విషయములలో రాలేరు. అనేకుల జీవితంలో చూసినట్లయితే దేవుని కొరకు కష్టపడి పని చేయమంటే పని చేస్తారు. దేవుని కొరకు ఎంతైనను సహాయము చేయగలమంటే సహాయం చేయగలరు. కానీ దేవునికి సమీపముగా రావటం వారికి ఇష్టముగా ఉండదు. అదొక మరణం. అదే విధముగానే వారు నిశ్చయముగా సేవకులని ప్రేమిస్తారు, పరిశుద్ధులని ప్రేమిస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఈ బబిలోని అనుభవంలో నుండి తిరిగి రాలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరణములో నుండి మనము లేపబడాలి. అనేకుల జీవితంలో ఉన్న ఇటువంటి మరణములో నుండి మనం విడుదల పొందాలి. మనము దేవుని యొక్క కార్యముల్లో ఆసక్తిగా అక్షరార్థమైన కార్యములో సహాయము చేయటమో ఇవి మాత్రమే కాకుండా బబిలోని యొక్క అనుభవంలో నుండి తిరిగి రావాలి. వెనుకబడిపోయిన జీవితము మరణముని రప్పించుచున్నది. ఈ యవనస్తుడు క్రింద పడి చనిపోయిన వాడే లేచి ఉన్నాడు. ఈరోజు మనలో ఆ మరణము కలగకుండా ఉండ నిమిత్తము నామకార్థముగా దేవుని యొద్దకు సమీపించకూడదు. మన అనేకుల యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేస్తున్న సమయముని బట్టి చెప్పవచ్చు. చివరిగా వచ్చి నామకార్థంగా వచ్చి కూర్చొని లాస్ట్లో వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. వారికి ఒక లక్క, మేము కూడా దేవుని సన్నిధానానికి వచ్చాం, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ఈ పరిశుద్ధుల ఐక్యతలోనే ఉన్నాము. అదే వ్యక్తులని పిలిచి ఏదైనా పని చేయమన్నా అదే వ్యక్తులు దేవుని యొక్క కార్యంలో సహాయం చేయమంటే ఆసక్తితో చేస్తారు. కానీ దేవుని సన్నిధానానికి రావటం, దేవునికి సమీపించుచున్న కార్యములలో వారు దూరముగా ఉంటారు. దానిని బట్టి ఒక మరణము కలుగుచున్నది. ఈరోజు మనలో అటువంటి విధమైన వెనుకబడిపోయిన జీవితముని మార్చుకొని మరలా ఇప్పుడు ఆ యవనస్తుడు పౌలు ప్రసంగించుచున్నప్పుడు కిటికీ పైన కూర్చొని యవనస్తుని యొక్క జీవితంలో పౌలు అతడు మరణించిన తర్వాత కౌగలించుకుని ఉన్నాడు. వాటిని తాను గ్రహించి లేపబడి ఉన్నాడు. అది ఒక విధముగా పరిశుద్ధుల యొక్క ప్రేమని కూడా తెలుసు. వాటిని గురించి మనం చెప్పవచ్చు. మనలో వెనుకబడిపోయిన సందర్భములలో మన యొక్క పరిశుద్ధుల యొక్క ప్రేమని గ్రహించినట్లయితే, మన యొక్క పరిశుద్ధుల యొక్క ప్రేమని ఒక్కసారి తాను గ్రహించినప్పుడు మరలా లేపబడుతున్నారు. మనం అందరం కూడా కన్నులు మూసుకొని మన యొక్క జీవితంలో మనము మన యొక్క ఈ వెనుకబడిపోయిన అనుభవంలో నుండి తిరిగి వచ్చి ఉన్న అనుభవంలో మన యొక్క జీవితంలో సజీవులై కనబడుచున్నామా? ఈ యవనస్తుడు వలె రెండు విధములైన తలంపులతో ఉన్నామా? రెండు విధములైన తలంపులు మరణముని కలిగించుచున్నది. మనము ఆ బబిలోన్లో నుండి రావాలి. జీవము గలవారుగా ఉండవలను. జీవము గలవారై సజీవులై మనము లేపబడాలి. పౌలు యొక్క ప్రేమ, పౌలు అతనిని కౌగలించుకొని ఇతనిలో ప్రాణం ఉన్నదని చెప్పి వెళ్ళి ఉన్నాడు. పౌలు యొక్క ప్రేమ ఆ వ్యక్తిని లేపి ఉన్నది. ఈరోజు మనము కూడా పరిశుద్ధుల యొక్క ప్రేమని ఒకసారి ధ్యానించి చూసేదాము. మన యొక్క జీవితంలో అనేక సంవత్సరములుగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చుచు
ఎంతోమంది పరిశుద్ధులు మన యందు చూపించి ఉన్న ప్రేమని ఒకసారి మనము ధ్యానించి చూసినట్లయితే నిశ్చయముగా మనము లేపబడుతున్నాము. నిశ్చయముగా మనలో ఒక పునరుత్థానము కలుగుతున్నది. మరణించిన అనుభవం మార్చబడి మనలో ఒక జీవము కలుగుతున్నది. పౌలు యొక్క మాటల్లో వారందరూ విశ్వసించి ఉన్నారు. ఒకవేళ యవనస్తుడు మరణించునను ఎవరిని కూడా అవిశ్వాసముతో ఉండవద్దు. ఇతరుల యొక్క వెనుకబడిపోయిన జీవితముని గురించి వారు తిరిగి రాలేరని మాత్రం అవిశ్వాసముతో ఉండవద్దు. పరిశుద్ధుల యొక్క మాటలు ఏమిటంటే వారు మరలా లేపబడదరు, వారిలో జీవము గలదు. వారు విని ఉన్న దేవుని యొక్క వాక్యములు, వారు విని ఉన్న దేవుని యొక్క ఉపదేశములు, వారు అనుభవించి ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రేమ వారిలో జీవముని నిలబెట్టి ఉన్నది. నిశ్చయముగా వారు తిరిగి లేపబడతారు. వెనుకబడిపోయిన వారిని గురించి ఎవరినో అవిశ్వాసముతో ఉండవద్దు. వారందరూ నిశ్చయముగా లేపబడతారు. వారిలో ప్రాణం ఉన్నది. వారును పరిశుద్ధుల యొక్క ప్రేమని గ్రహించినప్పుడు లేపబడుతున్నారు. అందరిని విశ్వాసముతో సమర్పించుకుందాం. మనము కూడా పరిశుద్ధుల యొక్క ప్రేమని ఒకసారి ధ్యానించేదాము. ఆ ప్రేమని బట్టి మనలో ఒక పునరుత్థానము గలదు. మనలో మనము జీవింప చేయబడుచున్న వారుగా మారుచున్నాం. అందరిని సమర్పించుకుందాం. హల్లెలూయా.